సమయానికి గుళ్ళోకి రాడు. అంతేకాదు, బాగా గుర్తుంచుకో, నా గురించి ఎవరితోనైనా చెప్పేది అనుకో, మీ అమ్మ నాన్నలు ప్రాణాలతో ఉండరు, పరలోకానికి వెళ్ళిపోతారు. లేదు బామ్మ, ఇంతకు మించి నేను నీకేమి చెప్పలేను. నీకు చేతులెత్తి దండం పెడతాను. ప్రశ్నలు వేసి నన్ను వేధించకు. నాకు అడ్డురాకు బామ్మ, దయచేసి అడ్డురాకు. పాండురంగా, ఈ వయసులో నాకెందుకింత పెద్ద కష్టాన్ని ఇచ్చావు స్వామి? ఈ ముసల్ది ఏం చేయగలదు చెప్పు? వద్దు వద్దు వద్దు, ఈ పెళ్లి జరగకూడదు. పాండురంగా, మా సక్కుకి నువ్వు యోగ్యుడైన వరుణ్ణి చూపించకూడదా? ఎందుకు ఇలా చేశావు? ఇష్టం లేకపోయినా మనమెందుకు పువ్వులు చేతిలోకి తీసుకోవాలి? మన ఇద్దరి మీద పెత్తనం చేయటం తనకి బాగా అలవాటైపోయింది. ఎవరి గురించి అంటున్నావు? మీ అన్నయ్య పెళ్ళాం గురించి. ఆవిడ మీ గారాల వదిన కదా. ఏ బాగుతున్నావే? నీకంటే ఆవిడ నాకు ఎక్కువేం కాదు, పిచ్చిమాలోకం. ఇంటి పెద్దగా పెత్తనం చేయాలనుకుంటోంది, చెయ్యని. మనం కేవలం పువ్వులు తీసుకున్నాం అంతేగా. అంత మాత్రాన ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న నియమం ఏమీ లేదు. ఇదిగో వత్సల, ఆ దిగంబరావు పెళ్లి గురించి మన చేత ప్రమాణం చేయించుకోవడం ఏమిటి? వాడు ఎవరిని చేసుకుంటే మనకెందుకు? సకునో మాణిక్యాన్నో ఏడవని. మీకే మీరింట్లో ఉండరు, అందుకని ఎన్నైనా చెప్తారు. ఇంట్లో వాళ్ళ కళ్ళు కప్పి బయటికి వెళ్లి జూదమాడి తిరిగొస్తారు. జేబులో ఉన్నదంతా తగలేసొస్తారు. శ్రీధర్ బావగారు మరణించిన మరుక్షణం మీ మనోరమ వదిన ఇంటి పెత్తనాన్ని, వ్యాపార సామ్రాజ్యాన్ని చేజిక్కించుకుంది. ఒకవేళ బాధ్యతల్ని మీరు తీసుకుని ఉంటే అన్ని హక్కులు ఉండి కూడా వీళ్ల మోచేతి కింద నీళ్లు తాగాల్సిన అవసరం ఉండేది కాదు. మీకేమీ పట్టదు. హాయిగా వెళ్లి జూదమాడి జేబు ఖాళీ చేసుకుని ఇంటికి రండి. అరే, నువ్వు అటు తిప్పి ఇటు తిప్పి నా దగ్గరకు వచ్చావేంటే? చిన్న అవకాశం దొరికినా నన్ను తిట్టిపోయడం నీకు అలవాటైపోయింది. మాట్లాడాల్సింది దేని గురించి? దిగంబరరావు పెళ్లి గురించి. అరే, అదేనండి నా సందేహం. దిగు పెళ్లి సుబేదారు కూతురు మాణిక్యంతో ఖాయం చేశారు కదా. ఆ సుబేదార్ ఆగర్భ శ్రీమంతుడట. 50 ఎకరాల పొలం, 100 తులాల బంగారం పెళ్లిలో కానుకగా ఇస్తానన్నట్ట. అరే వత్స, ఏమంటున్నావే? నువ్వు చెప్పేది నిజమేనా? బంగారం లాంటి సంబంధాన్ని వదులుకున్నారు. ఏంటండి, వాళ్ళు ఆ సంబంధం చేసుకుంటే మనకేం లాభం? ఆ సుబేదార్ మీకేమన్నా బంగారు కిరీటం పెడతాడా? నా కొరిగేదేముంది? మన దిగుకి నష్టం జరిగింది అంటున్నాను. బాబాగారి మాట కాదనలేక ఆ పేదంటి పిల్ల సకుని చేసుకోవాలనుకున్నారు కదా. ఆ సక్కుబాయి పేదంటి పిల్ల అని చెప్పారు. వీళ్ళకేం కట్నం ఇస్తుంది? ఏమండి, ఆ పిల్ల పాండురంగడి భక్తురాలట. అంటే రోజు ఇక ఇంట్లో మనకి మంచి కాలక్షేపం. వైద్యుడు తాతయ్య, పిల్ల ఏం చెప్పిందంటే వాళ్ళ అమ్మ నాన్నల ప్రాణాలకి హాని ఉందంట. సరిగ్గా చెప్పట్లేదు. ఏమంటున్నావు? అదేంటి, వాళ్ళు డబ్బు సంపాదనకి పెద్ద పట్టణానికి వెళ్లారు కదా అనుకుంటాను. పిల్ల బెదిరిపోయింది, వణికిపోతుంది. నేను తన్ని గమనిస్తూనే ఉన్నాను. ఎప్పుడు చూసినా ఏడుస్తోంది. పిల్ల హఠాత్తుగా నన్ను చూసేసరికి మొహం మీద పళ్ళల్లో ఉన్న నీళ్ళని చిలకరించుకుంది. ఆ సక్కు అమాయకురాలు. ఆ పిల్ల ఇంత చిన్న వయసులో పడరాని అగచాట్లు పడుతోంది. ఈ మనోవేదన ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పాండు కూడా చెప్పలేదంటే నాకెందుకో భయంగా ఉంది. ఉమా శివప్ప నిజంగానే పట్నం వెళ్ళారా? మీ అనుమానం నిజమే. వైద్యుడు గారు ఉమా శివప్ప మా ఆయన దగ్గర బందీలుగా ఉన్నారు. వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం. అయ్యో దేవుడా! అవును,
ఆయన చాలా పెద్ద పథకం వేశారు. సక్కుని పెళ్లి చేసుకోవాలని పట్టుదలతో ఉన్నారు. వాళ్ళిద్దరే కాదు, మహాజన్ కూడా ఆయన అదుపులోనే ఉన్నారు. ఏంటి? ఎంత దారుణానికి ఒడిగట్టాడా వాడు? అంతటి నీచుడా? వైద్యుడు గారు, ఉమా శివప్ప ఎక్కడున్నారో మనం తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ చెప్పి సక్కుని బెదిరించినట్టున్నారు. అందుకే తను పెళ్లి ఒప్పుకుంది. వీళ్ళతో పాటు మహాజన్ని కూడా విడిపించాలి. కానీ ఎలా విడిపించగలం? అసలు వాళ్ళు ఎక్కడున్నారో మనకెలా తెలుస్తుంది? అదే మనం కనిపెట్టాలి. ఈ మధ్య అయ్యగారు తనతో నన్ను తీసుకెళ్ళట్లేదు. గుట్టి చెప్పుడుగా దామును నారోబా గారును తీసుకెళ్తున్నారు. అందుకే నాకేమీ తెలియడం లేదు. మనం వాళ్ళ కోసం ఎక్కడని వెతుకుతాం. చూడండి, మనం ఈ విధంగా చేద్దాం. ఎప్పుడైతే అయ్యగారు నేను తన వెంట రావద్దని చెప్తారో అప్పుడాయన రహస్య స్థావరానికి వెళుతున్నారని అర్థం. శివప్పని ఉమని ఎక్కడ దాచారో నీకు తెలియకూడదని నిన్ను తన వెంట రావద్దని చెప్తున్నారు. అవునవును, నిజమే. ఇవాళో రేపో మళ్ళీ నిన్నొదిలే అయ్యగారు వెళతారు కదా, అప్పుడు నువ్వు ఆయన్ని రహస్యంగా అనుసరించు. ఆయన ఎక్కడికి వెళుతున్నారో మనకు తెలిసిపోతుంది. కానీ అక్కడ కాపలా వాళ్ళు ఉంటారు కదా. ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళిద్దరినీ ఎక్కడ బంధించారో తెలుసుకుంటే అలాగే తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. నేను అయ్యగారిని అనుసరించి వెళ్తాను. నువ్వు ఒక్కడవే వెళ్ళొద్దు, నీతో పాటు నేను వస్తాను. మనిద్దరం కలిసి వెళదాం. సత్యభామ గారు, మా చిన్నమ్మ గారిని జాగ్రత్తగా చూసుకోండి. చిన్నమ్మ గారు అంటే ఏంటి మీకు అర్థం కాలేదా? దాము, అయ్యో, మన సక్కు. నా కోడల గురించా? తనకేమైంది? మీరు సిద్ధంగా ఉండండి. మా పెళ్లి ఏర్పాట్లు మీరే చెయ్యాలి. ముసలమ్మ చాలా ఆందోళనగా ఉంది. ఖచ్చితంగా పెళ్లి పనులు చెయ్యదు. నా సకుబాయిని అందంగా దేవతలా అలంకరించండి. మీరు అదరగొట్టాలి. నవకోట నరోత్తముడి గారి 4వ భార్య కదా, మహాలక్ష్మిలాగా అలంకరించండి. ఆహా, మీరు చెప్పేదంతా నిజమే. కానీ వాళ్ళింటికి వెళ్ళి ఎలా ముస్తాబు చేస్తాను? అదేంటి? నేను తన్ని తిట్టానని బెదిరించానని వాళ్ళ బామ్మకి చెప్పుంటుంది. ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ముసలిది నా పీక పిసికి చంపేస్తుంది. అదంతా మీరు మర్చిపోండి. అంటే ఆవిడ అలా చేదంటున్నారా? మీ ఆయన క్షేమంగా ఇంటికి రావాలా వద్దా? వద్దంటే వదిలే. లేదు, నేను వెళ్తానండి. సక్కుని, అదే చిన్నమ్మ గారిని అలంకరించే బాధ్యత నాది. మీరు పెళ్ళైన తర్వాత మా ఆయన్ని మర్చిపోకుండా విడిపిస్తారు కదా? దాము, బాసికాలు తెమ్మని చెప్పాను, తెచ్చావా? తెచ్చానయ్య గారు. బాగుంది, అదిరిపోయింది. మా పెళ్లి పనులు మొదలైపోయాయి. మీరు మా ఆయన గురించి చెప్పండి. ఆయన్ని విడిపిస్తారు కదా? నేను మీకు మాటిచ్చాను. నేను మాట ఇస్తే నిలబెట్టుకుంటా. మీరు వెళ్ళి నా సకుని ముస్తాబు చేయండి. ఇక్కడ నేను కూడా పెళ్లికి సిద్ధమవుతాను. నా సకుని అందంగా అలంకరించాలి. అలాగే, వెళ్ళొస్తాను. పెళ్ళి అంటే ఉత్సాహపడిపోతుంది. అరే, నువ్వు పెట్టుకుంటావేంట్రా? పెళ్లి ఎవరిది? మీదేనండి. మరి దీన్ని కట్టుకుంటే మీరు అపరమన్మధుల్లా ఉంటారు. శాంతమ్మ గారు, వాడేం చెప్పి సక్కును బెదిరించాడో తెలిసిపోయింది. అదేంటంటే మన ఉమా శివప్ప ఆ దుర్మార్గుడు ఆధీనంలో ఉన్నారు. ఇది ఆ జమీందారు పన్నిన కుట్ర. ఏమంటున్నావే? అవును, వాళ్ళమ్మా నాన్నలు బందీలుగా ఉన్నారు కాబట్టి ఆ ముసలాన్ని పెళ్లి చేసుకోవడానికి తను ఒప్పుకుంది. పెళ్ళైతేనే వాళ్ళని వదులుతానన్నాడట. పాపం సక్కు తనలో తనే కుమిలిపోతోంది. ధైర్యంగా ఉండండి, మీరు భయపడకండి. ఈ రహస్యం మనకు తెలుసని ఆ అయ్యగారికి అసలు తెలియకూడదు, సరేనా? మనకండగా గోదావరి దూండు ఉన్నారు. ఉమా వాళ్ళని విడిపించడంలోనూ పెళ్లి ఆపడంలోనూ మనకి సహాయం చేస్తారు. చూడు పెద్దమ్మా, అప్పటి వరకు కొంచెం ఓర్పుగా ఉండండి. సకుని ఏమీ అనకండి. తను ఏం చెప్పినా సరే అనండి.
పాపం ఒంటరి పోరాటం చేస్తోంది. ఈ పెళ్లిని ఆపి సకుని కాపాడాలి. నే బయలుదేరతాను. కంగారు పడకండి, అంతా మనకు అనుకూలంగానే జరుగుతుంది. వెళ్ళొస్తాను. పాండు వెళ్ళి చాలాసేపు అయింది.